హలో మై ఫ్రెండ్స్, నేను ఇక్కడ చూసారా ఏం చేస్తున్నానో వాటర్ బాటిల్లో. అండ్ ఇక్కడ ఒక కనిపిస్తుంది కదా అల్లం. ఇది అల్లం పిలకలు వచ్చాయండి, నేను తీసుకొచ్చాను. సో ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇలా వచ్చాయి. ఇదేమో పసుపు దుంపలండి, పసుపు దుంపలు చూసారా ఇక్కడ పిలకలు, చిన్న చిన్న పిలకలు వచ్చాయి. పసుపు దుంపలు మా ఫ్రెండ్ ఇచ్చిందనమాట. సో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇచ్చింది. ఇవి నేను ఇప్పుడు నాటబోతున్నాను. అల్లం, ఇవి ఇక్కడ మట్టి తీసుకున్నాను అన్నమాట. కింద మట్టి ఉంది. ఇది చిలకడ దుంప, మేమైతే గన్సుగడ్డలు అంటాము. దీన్ని కూడా వాటర్ బాటిల్లో పెట్టి చూద్దాము. రూట్స్ ఒక వీడియోలో చూశాను అనమాట. రూట్స్ వచ్చి మంచిగా ప్లాంట్ వచ్చింది. సో ట్రై చేద్దాము. ఇప్పుడు పసుపు మొక్కలు, పసుపు దుంపలు, అల్లం దుంపలు పెడదాము. ఇక్కడ చూసారా చిన్న చిన్న పిలకలు వచ్చాయి. మే నెలలో పెట్టాలంట అండి ఈ పసుపు దుంపలు. ఇవి కూడా వచ్చాయి. సో పెట్టి చూద్దాము. ఇక నేను సాయిల్ తీసుకున్నాను, కొంచెం మట్టి కింద తీసుకొచ్చానమాట. మట్టి పైన పెట్టాలండి, మరీ లోతును పెట్టకూడదన్నమాట. కొంచెం పైకనే పెట్టాలి. ఇలా పెట్టేస్తున్నాను. ఇలా పెట్టేస్తే చాలు, ఆ పిలకలన్నీ బయటకు వచ్చేస్తాయి. అక్కడొకటి ఇక్కడ ఒకటి పెడుతున్నాయి. ఇది మా ఫ్రెండు నేను అడిగితే ఇచ్చిందనమాట, తీసుకొచ్చాను. మనకి ఎక్కడికి వెళ్ళినా ప్లాంట్ అండి, ప్లాంట్స్ నాకు చాలా ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా అవే చూస్తానన్నమాట. కాకపోతే ప్లేస్ లేదు కాబట్టి ఇక అడ్జస్ట్ చేసుకోవాలి. ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట. ఇవి 4 నాటేస్తున్నాను. నాకు ప్లాంట్స్ అన్నా పిల్లలన్నా, నా యూట్యూబ్ ఛానల్లో చూడండి, పిల్లలతోనే ప్లాంట్స్తోనే ఎక్కువ ఉంటాను, మొక్కలతో. అసలు చాలా ఇష్టం అండి పిల్లలన్న, చిన్న పిల్లలు మొక్కలంటే. ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు. మనం ఎంత లవ్ చేస్తే అంత, నేచర్ కూడా అంతే. మనం ఎంత మొక్కల్ని ఎంత మంచిగా ప్రేమగా పెంచుకుంటామో అదంత మంచిగా మనకి ఇస్తాయి అన్నమాట. పిల్లలు కూడా అంత, వాళ్ళకి ఏం దేవుళ్ళతో సమానం, వాళ్ళకి ఏం తెలియదు అన్నమాట. ఇలా పెట్టాలి. ఒక వీడియోలో చూశాను, ట్రై చేస్తున్నాను, వస్తుందో రాదు అని. మీరు కూడా ఎవరైనా చేయాలనుకుంటే ఇలా చేయండి, చూద్దాం ఒక 20 డేస్లో. సరేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.